న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. గజ్వేల్, దౌలతాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. గజ్వేల్, దౌలతాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. రాగల 3-4 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా ముందుగా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి, మరి ఈ రోజు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడబోతా ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటుగా వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు మరి ఎక్కడెక్కడ ఉంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు మనకు లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తూ ఉన్నాం. మరొక 3-4 డేస్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు ఎక్కడెక్కడ ఉన్నాయి మేజర్గా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ద్రోణి ప్రభావం ఏదైతే నిన్న మొన్న కొనసాగిందో గత 2 రోజులుగా, ప్రస్తుతం ఈ ద్రోణి ప్రభావం అనేది రాష్ట్రం మీద తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. ఈ ద్రోణి క్రమేపీ నార్త్ మధ్యప్రదేశ్, అంతేకాకుండా నార్త్ ఈస్ట్ రాజస్థాన్ మీదుగా కొంచెం పైకి కదలక ఉండడం వల్ల ప్రస్తుతం మనం రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి, అలాగే వికారాబాద్, అట్లాగే ఖమ్మం, ఈ యొక్క ఏరియాస్లో మనకి వర్షాలు అయితే పడుతుంది. సిద్దిపేట కూడా ఈ ఏరియాస్లో మనకి ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలు అనేవి కూడా ఈ యొక్క కలర్ ఇండికేషన్ యొక్క సంకేతికాలు మనకి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అందుబాటులో ఉన్నటువంటి శాటిలైట్ యొక్క చలనచిత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క
దక్షిణ మరియు పరమటి తెలంగాణ భూభాగంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క థండర్ యాక్టివిటీ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ యొక్క థండర్ యాక్టివిటీ క్రమేపీ పుంజుకొని ఈవినింగ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు అనేవి మనకి క్రమేపీ ఉంటాయి. ప్రస్తుతం కనుక సిటీలో కనుక చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాతావరణ సూచనలను అంచనా వేస్తూ ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అంచనా వేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి కూడా మనకి రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా పొడిబారినటువంటి వాతావరణం కనుక ఉంటుంది. అంత అనుకూలంగా ఉంటే ఋతుపవనాలు కనుక రాక అనేది మనకి అనుకూలంగా ఉంటే ఋతుపవనాలు కూడా తొందరగా వస్తాయి. దాని ఋతుపవనాల యొక్క రాక తొందరగా వస్తే మాత్రం ఈ యొక్క ఎండ తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పడుతుందని చెప్పొచ్చు. లేని పక్షంలో మళ్ళీ ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశాలు కూడా అప్కమింగ్ నెక్స్ట్ వచ్చే వారంలో స్పష్టంగా అంచనాలు అయితే ఒక అంచనాకు రాగలిగాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం సార్, అంటే ఉరుములు మెరుపులతో పాటుగా ఆల్మోస్ట్ ఈ గాలి కూడా చాలా వీస్తూ ఉంది. సో ఇట్లాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఇరు రాష్ట్రాలపైన? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఈ కలర్ ఇండికేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో రాడార్ చిత్రం నుంచి మనం చూసుకున్నట్లయితే ఛాయాచిత్రం నుంచి అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ చిన్న చిన్న ప్యాచెస్ని బట్టి మనం ఒక అంచనా వేయచ్చు. ఈ యొక్క ఏరియాస్లో మనకి ఎప్పుడైతే ప్రస్తుతం థండర్ యాక్టివిటీ అంతే ఉరుములు మెరుపులతో పాటు అక్కడక్కడ మనకి ఈదురుగాలు అనేవి స్పష్టంగా వచ్చే అవకాశాలు అయితే ఇండికేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా సాటిలైట్ ఇమేజెస్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఇవి కూడా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. ఏంటంటే మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు అనేవి స్పష్టంగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ యొక్క వాతావరణ పరిస్థితుల యొక్క మనకి రాష్ట్రం మీద ఈరోజు ప్రభావం ఉంది. అయితే రేపు ఎల్లుండి కూడా రాష్ట్రం అంతా కూడా పొడిబారినటువంటి వాతావరణం అయితే నెలకొల్పబడుతుంది. దాంతోపాటుగా హెవీ ఎఫెక్టెడ్ రెయిన్ఫాల్ పడేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రూరల్ ఏరియాస్ తీసుకుంటే ఇట్లా ములుగు, భూపాలపల్లి లాంటి ఏరియాస్, లైక్ ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో మేజర్గా అంటే కొంత అడవి ప్రాంతాలు కనుక అక్కడ ఏమైనా ఎక్కువ వర్షపాతం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వర్ష తీవ్రత అనేది పెద్దగా ఉండదండి. మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఒక అంచనా వేయడం జరిగింది. భారీ వర్ష సూచనలు అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రస్తుతం పడే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్స్కి ఏ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చారు, గ్రేటర్కి ఏం అలర్ట్ ఇచ్చారు టోటల్గా? ప్రస్తుతం కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో మనకి క్లౌడింగ్ మేఘకృతమై ఉంది. ఈ మేఘకృతం ఈవినింగ్ కూడా కంటిన్యూ అయ్యి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు అనేవి కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏరియాస్ మెదక్, అట్లాగే సంగారెడ్డి, వికారాబాద్ ఈ యొక్క చుట్టుపక్కల సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఎక్కువ ఈ థండర్ యాక్టివిటీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో కమింగ్ అప్ ఎట్లా ఉండబోతుంది అంటే అప్ టు 23 వరకు 24 వరకు కూడా రెయిన్ ఫాల్స్ ఉన్నాయి అనేది వస్తూ ఉంది. సో ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా కంప్లీట్గా ఏమైనా ఇంకా ఎక్కువ హెవీ రెయిన్ ఉండేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క వాతావరణ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే పొడిబారినటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మన అంచనాలు కరెక్ట్ అయితే కనుక ప్రస్తుతం ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు అయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్కేస్ ఈ అల్పపీడన ప్రభావం వల్ల కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత అనేది స్వల్పంగా తగ్గొచ్చు. ఇన్కేస్ ఈ అల్పపీడన ప్రభావం అనేది అంతగా లేకపోతే మాత్రం ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత కూడా కమ్మేపీ వచ్చే వారంలో పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏపీకి సంబంధించి చూసుకుంటే కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా నిన్న ఎక్కువ శాతం వర్షపాతం ఉంది. అండ్ ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది సార్. సో ఇంకా మేజర్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఏపీకి సంబంధించి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఇప్పుడు మేఘకృతమై ఉంది. ప్రస్తుతం ఆల్మోస్ట్ విజయనగరం ఈ యొక్క ఏరియా అంతా కూడా మనకి ప్రస్తుతం ఈ యొక్క ఏరియా అంతా కూడా మేఘకృతమై ఉంది. ప్రస్తుతం ఈ మేఘకృతం కూడా తీవ్రత అనేది తగ్గుముఖం పట్టిందనే చెప్పొచ్చు. ఇది క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. అట్లాగే ఈ యొక్క మేఘకృతం కూడా క్రమేపీ నార్త్ నుంచి క్రమేపీ కిందకి కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ నుంచి.
ఇప్పుడు ఏపీకి సంబంధించి ఆల్మోస్ట్ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ఇచ్చినట్టుగా ఏపీకి ఏదైనా అలాట్మెంట్ ఇచ్చారా, రెడ్ ఆర్ ఎల్లో? ప్రస్తుతం అక్కడ కూడా ఎల్లో అలర్టే నడుస్తుంది అనేసి ఒక అంచనాలు వేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అక్కడ కూడా అంచనా వేస్తుంటే ఎల్లో అలర్టే జారీ చేసినట్టు గుర్తిస్తున్నాం. సో కంప్లీట్గా కూడా రాష్ట్రంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయబోతా ఉన్నాయి. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రేపు వాతావరణం పొడిగానే ఉంటుంది, లేదంటే ఈరోజు సాయంత్రం నుంచి కూడా వర్షపాతం కొంత ఏదైతే సిటీ గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏదైతే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్తో పాటుగా సిద్దిపేట అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే నల్గొండతో పాటుగా కొన్ని రంగారెడ్డి, వికారాబాద్ ఇటువంటి ప్రాంతాలలో కొంత వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో పొడిగానే ఉంటుంది. అంతేకాకుండా ఈదురుగాలతో కొంత ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోస్టల్ బెల్ట్కి సంబంధించిన ఏరియాస్లోనే ఉదయం నుంచి వర్షం పడతా ఉంది. కొంత మేఘాలు కొంత తగ్గుముఖపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో కొంత రేపు ఎల్లుండే రెయిన్ఫాల్ కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ కంప్లీట్గా కూడా ఎల్లో అలర్ట్ని అయితే రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండడం ఉత్తమం అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇది రెయిన్ అప్డేట్కి సంబంధించి వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్, ANN న్యూస్, హైదరాబాద్.